కాదేది రికార్డుకు అనర్హమని నిరూపిస్తున్నాడు నిజామాబాద్ జిల్లా కళాకారుడు. ఆవగింజలు అగ్గిపుల్లలతో అద్భుతమైన కళాఖండాలు తయారు చేసి వాటిపై రకరకాల బొమ్మలు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. తనకు వచ్చిన విద్యను 10 మందికి నేర్పిస్తూ స్ఫూర్తినిస్తున్నాడు. ఈ యువకుడి పేరు మెట్టు వినోదాచారి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన ఇతను చూడ్డానికి సాదాసీదాగా కనిపిస్తున్నా చిన్న చిన్న కళారూపాలు తయారు చేయడంలో దిట్ట. మైక్రో ఆర్ట్స్ లో ప్రత్యేక కోర్సులు చేయకపోయినా అద్భుత కళాఖండాలు తయారు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆవగింజలు, అగ్గిపుల్లలపై అక్షరాలు రాస్తూ వాటిపై బొమ్మలు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు వినోద్. 165 ఆవగింజలపై 165 అక్షరాలు రాసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తర్వాత ఆవగింజలపై జాతీయ గీతం, రాష్ట్ర గీతాలను రాశాడు. ఒకే ఆవగింజపై గాంధీ బొమ్మను వేయడంతో పాటు దానికి అన్ని నగిషీలు అద్దాడు. కొన్ని వందల ఆవాలతో రాష్ట్ర సీఎం కేసీఆర్ బొమ్మను తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. అంతకుముందు 110 అగ్గిపుల్లలపై దేవి అష్టోత్తరాలు, అయ్యప్ప అష్టోత్తరాలు రాశాడు వినోద్. అతి చిన్న కళారూపాలను కూడా ఎంతో అవలీలగా తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. ఓవైపు చదువు కొనసాగిస్తూనే టైం దొరికినప్పుడు ఇలా కళాఖండాలు సృష్టిస్తున్నాడు. తనకొచ్చిన కళను 10 మందికి చెప్పేందుకు సిద్ధమంటున్నాడు వినోద్. వినోద్లో ఉన్న ప్రతిభను చిన్నప్పుడే గుర్తించామంటున్నారు తల్లిదండ్రులు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎటువంటి శిక్షణ ఇప్పించలేకపోయామంటున్నారు. కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. అతనికి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కోరికలు ఏవే ఉండేవి. ఏదో డ్రాయింగ్ చేయడం మరియు అక్షరాలు రాయాలని కోరికలు ఉండేవి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అగ్గిపుల్లల మీద అష్టోత్తరాలు, జాతీయ గీతం, అయ్యప్ప అష్టోత్తరాలు మరికొన్ని వేయాలని కూడా కోరికలు ఉండే. చిన్న చిన్న డ్రాయింగ్ తోటి అతను కేసీఆర్ బొమ్మ కూడా వేశాడు, మరి జీవన్ రెడ్డి బొమ్మ వేశాడు. కేసీఆర్ మా మీద దయతలిచి ఏదన్నా సహాయం అందిస్తే మరికొన్ని విజయాలు సాధిస్తాడని, ఏదైనా సహాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. తనకొచ్చిన కళను 10 మందికి నేర్పించడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడమే తన లక్ష్యమంటున్నాడు వినోద్.